ఒక మార్వాడి అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. వాళ్ళు ఒకరోజు రాత్రి టైంలో కలుసుకోవాలనుకుంటారు. "మా నాన్న నిద్రపోయిన తర్వాత మా ఇంటికి రా" అంటుంది ఆ అమ్మాయి. "మీ నాన్న నిద్రపోయాడని నాకెలా తెలుస్తుంది?" అంటాడతను. "సరే అయితే, మా నాన్న నిద్రపోయిన తర్వాత నేను వీధిలోకి ఒక కాయిన్ విసురుతాను. దాని శబ్దం విని నువ్వు లోపలికి రావాలి" అంటుంది. ఇద్దరూ సరే అనుకుంటారు. అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్న నిద్రపోయిన తర్వాత ఒక కాయిన్‌ని వీధిలోకి విసిరేస్తుంది అమ్మాయి. 10 నిమిషాలవుతుంది. అతను రాడు. 20 నిమిషాలవుతుంది. అతను రాడు. 30 నిమిషాలవుతుంది. అయినా రాడు. నెమ్మదిగా ఒక గంట తర్వాత వస్తాడు. ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. "నేను కాయిన్ విసిరి గంటకి పైనే అవుతుంది. ఇప్పుడా వచ్చేది? ఇంతసేపు ఏం చేశావంటుంది చాలా కోపంగా. "నువ్వు వీధిలోకి విసిరిన కాయిన్ వెతుక్కుంటూ ఉన్నాను. అది దొరకలేదు. అందుకే ఆలస్యమైంది" అంటాడతను. "ఒరేయ్ పాగల్! ఆ కాయిన్‌కి నేను ఇనుపతీగ చుట్టి విసిరాను. అది వీధిలో పడగానే తిరిగి లాగేసుకున్నాను" అంటుంది అమ్మాయి. ఇక్కడ మనం గమనించాల్సింది మార్వాడి వాళ్ళు డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యతని. ఒక్క కాయిన్ అయినా లాభమే కదా! అది డబ్బు పట్ల వాళ్ళకుండే మైండ్ సెట్. హాయ్, హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యూ ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. మార్వాడీలు సాధారణంగా అద్భుతమైన ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలను, పెట్టుబడిపై మంచి అవగాహనను కలిగి ఉంటారు. ఒక మార్వాడికి వ్యాపారం నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళలో ఎక్కువ మంది వ్యాపారంలోనే ఉంటారు. ఇంకా వాళ్ళ బిజినెస్ సక్సెస్ రేట్ కూడా మిగతా వ్యాపారుల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు పాటించే కొన్ని సీక్రెట్స్‌ని ఈ వీడియోలో చూద్దాం. భారతీయ బిలియనీర్లలో 42% మార్వాడి వాళ్ళే. వాళ్ళు చిన్న వయసు నుండే బిజినెస్‌లో పాలుపంచుకుంటారు. బిర్లా 15 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. జేడీ బిర్లా కుమారుడు బీకే బిర్లా 14 సంవత్సరాల వయసులో తమ మామ నుండి పెట్టుబడి మరియు వ్యాపారం యొక్క మెలకువలను నేర్చుకున్నాడు. త్వరలోనే అతను స్టాక్ మార్కెట్‌లో మంచి పెట్టుబడిదారుగా మారి లాభదాయకమైన సంస్థలను స్థాపించాడు. మార్వాడి కానీ మనలాంటి చాలా మంది వ్యాపారాన్ని ఎంచుకోరు. ఎందుకంటే చాలా కారణాలు చెప్తారు. వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మంచి ప్లేస్ కావాలి, మంచి షాప్ కావాలి, దానికి రెంట్ ఎక్కువగా ఉంటుంది, అన్నీ సవ్యంగా జరిగినా వ్యాపారం సాగుతుందో లేదో, మనకంతగా మార్కెట్ స్కిల్స్ లేవని, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని, ఇలా చాలా అనుమానాలతో బిజినెస్ స్టార్ట్ చేయడానికే భయపడతారు. కానీ మార్వాడి ఆ ప్లేస్‌లోనే మార్కెట్‌ని తయారు చేస్తారు. కంటికి ఆకట్టుకునే పేరునిస్తారు. వారు ప్రతి ప్రదేశం వ్యాపారానికి మంచిదే అంటారు. హిందీలో ఒక సామెత ఉంది. జహానా పౌంచే రేల్ గాడి వహా పౌంచే బైల్ గాడి ఔర్ జహానా పౌంచే బైల్ గాడి వహా పౌంచే మార్వాడి. అంటే రైలు బండి వెళ్ళని చోటికి ఎడ్ల బండి వెళ్తుంది. ఎడ్ల బండి కూడా వెళ్ళని చోటికి మార్వాడి వెళ్తాడు అని. ప్రతి ప్రదేశాన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు. మన వాళ్ళలో ఉన్న ఇంకొక అపోహ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే చాలా పెట్టుబడి కావాలి అని. కానీ మార్వాడి చిన్న పెట్టుబడితోనే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి కేవలం 3-4 సంవత్సరాల్లోనే దాన్ని బలంగా విస్తరిస్తాడు. మొదట్లో డబ్బు లేని చాలా మంది వ్యాపారవేత్తల గురించి మీరు వినే ఉంటారు. కానీ వాళ్ళు నేడు కోటీశ్వరులు. ఒక మార్వాడి తనకు మంచి జీతం వచ్చే ఉద్యోగం వస్తుందో లేదో అని పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే తను తన సొంత వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఒకవేళ ఉద్యోగం చేసిన మెజారిటీ ఆఫ్ ద మార్వాడీస్ సీఏ, సీఎస్, ఎంబీఏ లాంటి వ్యాపారానికి సంబంధించిన వృత్తుల్లో ఉంటారు. ఇంకా వీరి ఆలోచన విధానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఒకే ప్రశ్నతో అన్ని వృత్తుల వారిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ముందుగా అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. "సార్, మీరు BMW కొనాలంటే ఎంత టైం తీసుకుంటారు?" అంటాడు. "నా ప్రాక్టీస్ బాగుంటే ఒక 2-3 సంవత్సరాల్లో కొంటాను" అంటాడు డాక్టర్. తరువాత అతను అదే ప్రశ్నను ఒక ఇంజినీర్‌ని అడుగుతాడు. అతను ఒక 3-4 సంవత్సరాలు టైం తీసుకుంటాను అని చెప్తాడు. తర్వాత ఒక లాయర్‌ని అడుగుతాడు. అతను కూడా ఒక 2-3 సంవత్సరాలు టైం తీసుకుంటాను అని చెప్తాడు. ఇలా అడుగుతూ అతను ఒక వ్యాపారస్తుడైన మార్వాడి సేట్‌ని కలుస్తాడు. "సార్, మీరు BMW కొనాలంటే ఎంత టైం తీసుకుంటారు?" అంటాడు. "భగవంతుడి దయ వల్ల వ్యాపారం బాగా సాగితే ఒక 10-12 సంవత్సరాల్లో కొంటానండి" అంటాడు. "అదేంటి సార్, అంత టైమా? మీరు చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించట్లేదా మీకు?" అంటాడు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. "లేదండి, BMW అంటే చాలా పెద్ద కంపెనీ కదా! ఆ మాత్రం టైం అవసరమే" అంటాడు ఆ మార్వాడి సేట్. మిగతా వాళ్ళ ఆలోచన కేవలం కారు దగ్గరే ఆగిపోయింది. కానీ మార్వాడి ఆలోచన మాత్రం కంపెనీ వరకెళ్ళింది. మనం ఖర్చు చేయడం గురించి ఆలోచిస్తున్నప్పుడు వారు పొదుపు చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం అంటారు కదా! వాళ్ళెప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తారు. ఉన్నత స్థితిలోనే ఉంటారు. నేను ఈ వీడియో చేయడం కోసం నాకు బాగా తెలిసిన వ్యక్తి అయిన ఒక కంపెనీ ఎండీని కలిశాను. అతను ఒక మార్వాడి. నేను వారి లైఫ్ స్టైల్ మరియు ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి అడిగినప్పుడు అతను నాతో ఇలా చెప్పారు. "నా దగ్గర 150 మంది ఉద్యోగులున్నారు. నేను వాళ్ళకి చాలా తక్కువ శాలరీనే ఇస్తాను. కానీ అదే టైంలో వాళ్ళకి కావలసిన మెడికల్ నీడ్స్, పర్సనల్ నీడ్స్, వారి పిల్లల ఎడ్యుకేషన్ కూడా నేను చూసుకుంటాను. భవిష్యత్తుకు సంబంధించిన పెట్టుబడుల గురించి వారికి అంత అవగాహన లేదు. అందుకే నేను వారి కోసం భూమి, బంగారం, బీమాల్లో పెట్టుబడి పెడతాను. నేను వారికి ఎక్కువ జీతం ఇస్తే వారు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంకా అత్యవసర పరిస్థితులలో వారు నా నుండి మళ్ళీ అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం నా కంపెనీ నుండి ఒక సీనియర్ మేనేజర్ రిటైర్ అయ్యారు.
చివరి రోజున నేను అతనికి 19 లక్షల మొత్తాన్ని అందజేశాను. అది అతన్ని చాలా ఆశ్చర్యపరిచింది. కానీ అది నేను అతని జీతం నుండి అత్యవసర ఖర్చుల కోసం ఆదా చేసిన డబ్బు. ఇంకా మా ఫ్యామిలీస్ విషయానికి వస్తే, మాలో చాలా మంది ఉమ్మడి కుటుంబాల్లోనే ఉంటారు. దీనివల్ల కుటుంబాల్లో అన్యోన్యత పెరగడమే కాకుండా ఖర్చులు కూడా కలిసి వస్తాయి. మాకు వ్యక్తిగత ఖర్చులు పెద్దగా ఉండవు. మా ఆదాయం గురించి చాలా రహస్యంగా ఉంచుతాం. అసలు మా సంపాదన గురించి మా తల్లిదండ్రులకు కూడా తెలీదు. నిజానికి మా ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి జరిగే వరకు మేము మధ్యతరగతి కంటే ఉన్నతంగా ఉన్నామనే సంగతి మా పొరుగు వారికి కూడా తెలీదు. ప్రత్యేకించి నా కుటుంబం విషయానికి వస్తే మా పూర్వీకులందరూ వ్యాపారస్తులే. మా నాన్న ఒక రూపాయి కూడా సంపాదించకుండా ఉదయం పూట టీ కూడా తీసుకునేవాడు కాదు. అభితో ఏక్ రూపాయ భీ నహీ కమాయే, ఇంతవరకు ఒక రూపాయి కూడా సంపాదించలేదు కదా అనేవాడు. నా కొడుకు కూడా నాతో పాటే బిజినెస్లో ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కూతురు. వారు మా సొంత ఊర్లో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. భవిష్యత్తులో వారు విదేశాల్లో చదువుకోవడానికి కావలసిన నిధులు వారి పీపీఎఫ్ ఖాతాలో సిద్ధంగా ఉన్నాయి. వారు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్క సంతకం చేస్తే చాలు అన్నాడు. ఫైనల్గా తను నాకిచ్చిన సలహాలనే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి వ్యాపారంలో హెచ్చుతగ్గులుంటాయి. కాబట్టి వేసవి ఖచ్చితంగా వస్తుందని ఊహించి హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడే ఆదా చేసుకోండి. ఇప్పటికే వ్యాపారంలో నష్టపోయిన వారికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. వారు మీ డబ్బును కూడా కాల్వలో పడేస్తారు. ఏ వ్యాపారము చిన్నది కాదు. మీ ఆదాయం కంటే మీ ఖర్చులను తగ్గించుకోండి. మోడర్న్ ఎకనామిక్స్లో లాభానికి నిర్వచనం ఇదే. ప్రపంచంలాగే మన వ్యాపారం కూడా ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవించినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. విజయం ఒక్క రాత్రిలో రాదు. ప్రతిరోజు ముందు రోజు కంటే మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు కన్న కలలన్నీ నిజమవుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందో లేదో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఫర్దర్గా వచ్చే మన ఫైనాన్స్ మేనేజ్మెంట్ వీడియోలు చూడాలంటే వెల్త్ ఇన్ఫో క్రియేషన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.